2024లో భారతదేశంలో మీరు ఈ వరదల విషయం గమనించారు అనుకోండి. మొన్న కేరళ గురించి మాట్లాడాము, అలాగే ముంబైలో ఏం జరిగిందో మనకు తెలుసు మీకు, అలాగే అస్సాంలో కూడా భారీ వరదలు చూసాం. సో ఇవాళ మీకు పరిస్థితి ఏమిటంటే, ఇంతకుముందు మనము ఎప్పుడూ వినని వార్తలు. గుజరాత్లో ఫ్లడ్స్, అది ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటారు. చూడండి, వడోదర అని చెప్పి ఒక నగరం, దీనినే బరోడా అని అంటారు, అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బరోడా అంటే ఇమీడియట్గా మనకు తెలుస్తుంది, వడోదర అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇక్కడ మీకు కామ్నాథ్ నగర్ అని చెప్పి ఒక ప్రాంతం. సో ఇక్కడ ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళు భారీ వర్షాలు, గత 3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు. సరే వర్షాలే కదా, వర్షాకాలము కామన్ కదా అని అనుకున్నారు. ఒక వ్యక్తి ఫతేగంజ్ అనబడే ఏరియా, సో ఈ కామ్నాథ్ నగర్లో ఫతేగంజ్ అనబడే ప్రాంతం, ఇతను నిద్రలేచి బయటకు వస్తున్నాడు. వచ్చి పళ్ళు తోముకుంటూ చూస్తే ఎదురుగుండా ఇంత పెద్ద మొసలి. అదేంటది, మొసలి రావడం ఏంటి, నా ఇంటి ముందు ఇంత పెద్ద మొసలి ఏంటి, అర్థం కాలేదు. ఒక గోడ ఉంది, అమ్మయ్య నేను సేఫ్ అని అనుకున్నాడు. ఇంతలో అరుపులు అటువైపు, మా ఇంటి టెర్రస్ మీద ఒక మొసలి కూర్చొని ఉంది. ఇదేంటి, ఇది మొసళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1, 2 అనుకున్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ కామ్నాథ్ నగర్ చుట్టూర్తా 100 మొసళ్ళు. మీరు నమ్ముతారా? మీ ఇంటి ముందు ఇంతంత పెద్ద మొసళ్ళు లిటరల్గా మీ వైపు చూస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? అక్కడెక్కడో హాలీవుడ్ చిత్రంలో చూడండి, మీకు వరదలు అన్న తర్వాత పెద్ద పెద్ద పాములు, ఈ అనకొండాలు, ఇవి మీ ఇళ్లలోకి వచ్చినట్టుగా సన్నివేశాలు, దృశ్యాలు వీళ్ళు తీస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ రియల్గా గుజరాత్లో వడోదరాలో కామ్నాథ్ నగర్లో ఫతేగంజ్ అనబడే ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ మొసళ్ళు. లాస్ట్ ఇయర్ చెన్నైలో చూసాం, ఒక మొసలి జస్ట్ రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళడం, దానినే వైరల్గా వీడియోని ఎక్కడ పడితే అక్కడ సర్క్యులేట్ చేశారు. ఇవాళ ఒకసారి గుజరాత్ ప్రజలు తీసి, అంటే వీడియోలు తీసి మనకు షేర్ చేస్తూ ఉంటే, మన మిత్రులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ ఇవాళ షేర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రాణాపాయం లేదండి, కానీ ఓవరాల్గా గుజరాత్ ఫ్లడ్స్ అన్నప్పుడు 30 మంది దాకా కూడా మరణించారు. మీకు మన భారతదేశ ప్రధానమంత్రి, ఆయన రాష్ట్రము కదా, ఆయన పర్సనల్ కేర్ తీసుకొని వాళ్ళ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఎలా ఉంది, మన ఇండియన్ ఆర్మీని కూడా కాలమ్స్ అని అంటారు, కాలమ్స్, ఇండియన్ ఆర్మీలో ఒక కాలం అన్నారు అనుకోండి, 1000 మంది నుంచి మీకు 1500 మంది సైనికులు, అలాగే ట్రై సర్వీసెస్ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీకి చెందిన సైనికులు, ఇంతమంది కూడా మీకు ఇవాళ గుజరాత్లో అహర్నిశలు 24/7 ఈ ఫ్లడ్ ఏరియాను, అక్కడ నివసించే ప్రజలను సేఫ్గా ఎలా ఇవాక్యువేట్ చేయాలి అంటే ఏంటి, 17,800 మందిని సేఫ్గా వీళ్ళు ఇవాక్యువేట్ చేశారండి. ఇదంతా ఎలా జరిగింది అంటే, విశ్వామిత్రి అనబడే ఒక నది వడోదరాలో 17 కిలోమీటర్లు ఇది మీకు పయనిస్తూ ఉంటుంది, అంటే ప్రవహిస్తూ ఉంటుంది. సో మీకు భారీ ఫ్లడ్స్ రావడంతో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు హెవీ రైన్స్ గుజరాత్లో, అంటే ముఖ్యంగా సౌరాష్ట్ర అంటాం చూసారా, గుజరాత్ యొక్క పెనిన్సులా, ఈ సౌరాష్ట్ర, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇక్కడంతా కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయి. 200 mm దాకా కూడా వర్షాలు నమోదు కావచ్చు అని చెప్తున్నారు. సో మెల్లమెల్లగా భారతదేశం అంతా కూడా ఈ మాన్సూన్ సీజన్లో, అది ఈ టైంలో, అంటే ఆగస్టు మీకు గడిచిపోయింది అనుకోండి, వర్షాలు తగ్గిపోతాయని మాట్లాడతాం. కానీ ఇవాళ గుజరాత్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉండడం, మీకు ఆ వీడియోస్ చూడండి భయపడిపోతారు. ప్రథమ పట్టణాలంతా ఆల్మోస్ట్ మునిగిపోయండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనండి, మీకు రైల్వే ట్రాకులు, హైవేస్ అంతా కూడా టోటల్గా మునిగిపోయి, ఒక్కొక్క దగ్గర 9,000 మంది, 10,000 మంది, ఎటువంటి కనెక్షన్ లేకుండా మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఎలాగ మేము ప్రాణాలతో బయటపడతాము, మీకు నీరు లేదు, ఆహారం లేదు. సేమ్ కేరళలో మీకు వయనాడు దగ్గర ఏం జరిగిందో ఇవాళ ఇక్కడ వడోదరాలో కూడా సిమిలర్ సిచ్యువేషన్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది, భారత్లో ఎటువైపు చూసినా కూడా హెవీ రైన్స్, మనమేమో ఎల్ నీనో అన్నాము, లా నీనా అన్నాము. ఈ లా నీనా ఎఫెక్ట్ ఇండియాలో ఎలా ఉందంటే మనం గమనించలేకపోతున్నామండి. హైదరాబాదులో ఒకరోజు భారీ వర్షాలు అని చెప్తున్నాం,
తరువాత సిట్యువేషన్ నార్మల్, మళ్ళీ ఇంకొక రోజు వర్షాలు, ఇలాగ ఆల్టర్నేటివ్గా ఉండడం. కానీ అక్కడ ఏమైంది, వరస పెట్టి మీకు ఆ వర్షము ఎట్లా కురుస్తుంది అంటే ప్రజలు బయటికి రావడము కాదు కదా, మొసళ్ళు మిమ్మల్ని వెతుక్కొని మీ ఇంటి దాకా రావడము. ఈ విశ్వామిత్రి అనబడే నది ఉంది చూసారా, ఇక్కడ మీకు ఏకంగా 300 మొసళ్ళు ఉంటాయండి. అందులో ఒక 100 మొసళ్ళు లిటరల్గా నగరాల్లోకి మీకు వరద నీరుతో కొట్టుకు వచ్చి ఏ ఇల్లు కనిపిస్తే, ఏ ఇంటి రూఫ్ కనిపిస్తే, ఏ ఇంటి టెర్రస్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవడము, అలా ప్రజలను విచిత్రంగా చూడడము, ప్రజలు ఆ మొసళ్ళను విచిత్రంగా చూడడము. ఇది ఏంట్రా బాబు, ఇలాంటి ఒక పరిస్థితి మనకు వచ్చింది. ఎక్కడో మీకు పెద్ద పెద్ద నదుల్లో ఉండే క్రొకడైల్స్ ఇలా మన ఇళ్ల ముందు మన కాలనీస్లో వచ్చి ఇలా ఉండడం ఏంటి, ఎవరికి అర్థం కావడం లేదు. అక్కడ దొరికే చేపల్ని పట్టుకోవడము, అక్కడే తింటూ ఉండడము. ఇంతలో నేషనల్ లెవెల్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఉంది. వీళ్ళు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే మన నేవల్ ఫోర్సెస్ ఇంతమంది కలిసి ఈ విశ్వామిత్రిలో వస్తున్న ఈ వరదలను, ఈ ఫ్లడ్స్ను, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ సడన్గా మీకు కట్టలు తంచుకోవడం, మీకు 122 డ్యాములు ఇవాళ వీళ్ళు టోటల్గా తెరిచివేశారు. అంటే ఏ స్థాయిలో హై అలర్ట్ ప్రకటించినా, రెడ్ అలర్ట్ ప్రకటించినా ఈ డ్యాముల్లో నుంచి వస్తున్న నీరు, మీకు ఆ నీటితో కొట్టుకు వస్తున్న ఇలాంటి జీవులు, వీటినంతా కూడా గుజరాత్ ప్రజలు ఇంతవరకు మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదండి. ఇలాంటి దృశ్యాలను ఎప్పుడు మేము చూడలేదు. వర్షాలు కామనే, మాన్సూన్లో గుజరాత్లో బాగానే వర్షాలు పడతాయి. సౌరాష్ట్ర అన్నప్పుడే మీకు పెద్ద లెవెల్లో తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ ఇలా మొసళ్ళు మా ఇంటి దాకా రావడము మాకు అర్థం కావడం లేదు అంటున్నారు. కానీ మీకు చాలా చాలా డేంజరస్ జోన్ ఏమిటి అంటే, మీకు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెక్స్ట్ 3 days కూడా ఇప్పటికన్నా 2 వర్షాలు పడవచ్చు. కాబట్టి ఇవాక్యువేషన్ అనేది చాలా సేఫ్గా చేయాలి, చాలా జాగ్రత్తగా. అంటే ప్రాణ నష్టము జరగకుండా, ఆస్తి నష్టమైతే ఊహించని లెవెల్లో జరిగిందండి. మీకు కొన్ని వేల కోట్లు మీకు ఆస్తులు పోయే అంటున్నారు. ఇళ్లలోకి నీళ్లు రావడంతో మీకు అక్కడ ఉండే కార్లు అనండి, బైకులు అనండి, బిల్డింగ్లు అంతా కూడా మీకు ఎక్కడికక్కడ కుప్పకూలిపోయాయి. ప్రజలు మీకు దొరికిన చోటు, ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు, ఏ బిల్డింగ్ దొరికితే ఆ బిల్డింగ్ మీద ఎక్కి అమ్మయ్య మేము సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నారు. మీకు ఇలాగా ఈ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి కాపాడతారంటే వీళ్ళు కూడా హెలికాప్టర్లను ఎంగేజ్ చేశారు, పెద్ద పెద్ద బోట్లను ఎంగేజ్ చేశారు. కానీ నేను మాట్లాడుతున్న ఈ క్రోకడైల్స్, ఈ మొసళ్ళు ఇలాగ మీ ఇంటి దాకా రావడము, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వాళ్ళు ఇలాంటి జంతువులను చూస్తే ఎలా ఏడుస్తారు, ఎంత భయంగా ఉంటుంది. మీ కారిడార్లో పెద్ద పెద్ద క్రొకడైల్స్ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? అదే ఇందులో ఉండే ముఖ్యమైన విషయము. సో విశ్వామిత్రి నదిలో ఆ ఫ్లాష్ ఫ్లడ్స్లో కొట్టుకు వచ్చిన మొసళ్ళు ఏ కాలనీ అంటే ఆ కాలనీలో దూరిపోవడము, అక్కడ ఉండే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, ఇదంతా వింటూ ఉంటే ఇది ఏంట్రా బాబు, 2024లో జపాన్లో ఎర్త్క్వాక్స్ అన్నాము, చైనాలో పెద్ద పెద్ద భూకంపాలు, ఇక్కడ భారత్లో ఇలాంటి వరదలేంటి? ప్రతి ఒక్క రాష్ట్రము కూడా క్లియర్ కట్గా టార్గెట్ అయిపోతుంది. మరి ఇంకొక 5-6 నెలలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? మీకు అక్టోబర్ నవంబర్లో మీకు ఇటువైపు నెల్లూరు అనండి, చెన్నై అనండి, గూడూరు ఇక్కడంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయి కదా, మరి అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మరి ఇవాళే మనము అప్రమత్తంగా ఉండాలా, పూర్తిగా అరేంజ్మెంట్స్ చేసుకోవాలా, లేకపోతే ఎప్పటిలాగే చేతులు కాలేక ఆకులు పట్టుకుందామని చెప్పి మనము అనుకుంటామా? ఇన్ని రాష్ట్రాలను గమనిస్తున్నాము, మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.